ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీ సరస్వతి నమ. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయ నమ. మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి నీ అనుగ్రహ కటాక్షలు పరిపూర్తిగా అమ్మాయి. ఓం అసాధ్య సదకా స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపా సింధో మత్ కార్యం సాధేన ప్రభు. 2024 డిసెంబర్ మాస ఫలితాలు అంటే ద్వాదశ రాసుల యొక్క మాస ఫలితాలను మనం తెలుసుకుందాం. ఇందులో విద్యాపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబ సమస్యలు, ఆర్థికపరమైన సమస్యల గురించి మనం తెలుసుకుందాం. వాటిని నుంచి ఎలా బయటపడాలి అనేటువంటి పరిహారాలను కూడా మనం తెలుసుకుందాం. అలాగే ఇప్పుడు కర్కాటక రాశి అనగా పునర్వసు నక్షత్రం 4వ పాదం వారికి ఈ కర్కాటక రాశి యొక్క ఫలితాలు వర్తిస్తాయి. అలాగే పుష్యమి నక్షత్రం 1, 2, 3 పాదముల వారికి ఈ కర్కాటక రాశి యొక్క ఫలితాలు వర్తిస్తాయి. అలాగే ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారికి కూడా ఈ కర్కాటక రాశి యొక్క ఫలితాలు వర్తిస్తాయి. హి అనే అక్షరం మీ మొదటి పేరులో ఉన్నవారికి కూడా ఈ కర్కాటక రాశి యొక్క ఫలితాలు వర్తిస్తాయి. హూ, హే, హో, డా అనే మీ పేరులో మొదటి అక్షరం కలవారికి కూడా ఈ కర్కాటక రాశి యొక్క ఫలితాలు వర్తిస్తాయి. అలాగే డి, డు, డే, డో అనే మొదటి అక్షరం మీ పేరులో కలవారికి కూడా కర్కాటక రాశి యొక్క ఫలితాలు మీకు వర్తిస్తాయి. ఈ కర్కాటక రాశి వారికి ఈ మాసంలో అనుకూలంగా ఉంది. మీరు అనుకున్న పనులన్నీ కూడా సవ్యంగా పూర్తి చేయడం జరుగుతుంది. విద్యార్థులకు మంచి ర్యాంకులు సంపాదిస్తారు. మీరు అనుకున్న విజయానికి దగ్గరవుతారు. విజయం సాధిస్తారు. అనుకున్న సీటు మీ సొంతమవుతుంది. అలాగే విదేశాల్లో యూనివర్సిటీలో సీటు సంపాదించుకోవాలి అనుకునేవారు కూడా విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగం చేయాలి అనుకునేవారికి కానీ, సీటు సంపాదించాలి అనుకునే వారికి, వీసాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా వీసాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి కూడా విదేశాల్లో ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. అలాగే మీరు అనుకున్నటువంటి జీతానికి ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి కూడా తప్పకుండా మీకు మంచి సంస్థలలో ఉద్యోగం లభిస్తుంది. అలాగే విద్యార్థులు కొత్త స్నేహాలు ఏర్పడి వ్యసనాలకు దగ్గరవుతారు. కాబట్టి వ్యసనాలకు దూరంగా ఉండండి. చెడు స్నేహితులకి దూరంగా ఉండండి. అలాగే స్త్రీలతో మంచి పరిచయాలు కూడా ఏర్పడతాయి. చాలా సాంగత్యంగా ముందుకు సాగుతూ ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. ఉద్యోగస్తులకు కార్యాలయాలలో అధికారుల వలన అనుకూలంగా ఉంటుంది. వారి సహాయ సహకారాలు మీకు అందుతాయి. అలాగే వ్యాపారస్తులకు అధికమైనటువంటి లాభం వ్యాపారంలో వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అనారోగ్యంతో ఎప్పటి నుంచో బాధపడుతున్న వారికి అనారోగ్య సమస్యల నుంచి బయటపడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వీరికి ఈ మాసంలో ధనంకి ఎటువంటి లోటు ఉండదు. ఈ కర్కాటక రాశి వారికి ఎప్పుడూ కూడా చేతిలో డబ్బులు తిరిగేటువంటి యోగం ఉంది. ఈ మాసంలో ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆనందంగా కుటుంబంతో గడిపేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఈ కర్కాటక రాశి వారికి పాత వాహనాలన్నీ కూడా ఇచ్చివేసి కొత్త వాహనాలు కొనుక్కునేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఈ కర్కాటక రాశి వారికి సంతాన సౌఖ్యం ఉంది. సంతానం లేని వారికి సంతాన యోగం కూడా ఉంది. వీరికి సంతానం కోసం, రెండో సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా సంతాన యోగం కలిగి ఉంటారు. భార్యాభర్తల మధ్య కొంత దాంపత్య జీవితంలో చికాకులు వచ్చినప్పటికీ అవి తొలగిపోయి దాంపత్య జీవితం సాఫీగా సాగుతుంది. ఉద్యోగస్తులు అయిన స్త్రీలకు కొంత పనిభారం ఎక్కువగా ఉన్నప్పటికీ వీరు కొంత అలసిపోవడం జరుగుతుంటుంది. కాబట్టి సరి అయిన సమయానికి వీరు ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలన్నిటి నుంచి కూడా మీరు బయటపడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే కొంత స్త్రీలు వెలిఫేర్లో ఉన్నవారికి ప్రభుత్వ పరంగా కొంత సహాయ సహకారాలు అందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ప్రయాణాలలో కొంత జాగ్రత్త వహించడం చాలా మంచిది. మీ యొక్క
తల్లిదండ్రుల ఆస్తిపాస్తులు మీకు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అన్నదమ్ముల మధ్య, అక్కా చెల్లెళ్ళ మధ్య ఆప్యాయత, అనురాగం పెరుగుతుంది. ఆస్తిపరంగా కొంత అన్నదమ్ములు గొడవలు పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. తల్లిదండ్రుల మాటను ఎగర్తించి ముందుకు సాగేటువంటి కొన్ని సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఈ కర్కాటక రాశివారు 4 పౌర్ణమిలు మీరు సముద్ర స్నానం చేయడం వల్ల మీకు యొక్క కర్మలన్నీ కూడా కొంత భాగం తొలగిపోయి మీకు విజయవంతంగా ముందుకు సాగిపోయేటువంటి యొక్క శక్తి మీకు కలుగుతుంది. కర్మల వలనే మన యొక్క కష్ట నష్టాలన్నీ కూడా ఉంటాయి కాబట్టి కర్మల్ని ఏ విధంగా తొలగించుకోవాలి అనేది ముందుగా మనం తెలుసుకోవడం వల్ల మన కర్మల్ని ఎప్పుడైతే మనం తొలగించుకుంటామో మన బాట రాజబాటగా ఉంటుంది. కర్మలన్నీ తొలగకుండా ఉండటం వల్ల భగవంతుడు కూడా మనకి కొంత భాగం సహకరించారు కాబట్టి కర్మలు ఎంత తొందరగా మనం తీసుకోగలిగితే అంత అభివృద్ధిలోకి మనం వెళ్ళగలుగుతాం. భగవంతుని యొక్క కృపా కటాక్షాలను మనం పొందగలుగుతాం. మంచి ఫలితాలను పొందడం కోసం మీరు లక్ష్మీదేవిని పూజించండి. అలాగే ప్రతిరోజు కనకధరా స్తోత్రాన్ని పఠించండి. అలాగే మహావిష్ణు లక్ష్మీ నారాయణ యొక్క దేవాలయాన్ని శుక్రవారం పూట దర్శించటం వల్ల ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు, ఆనందదాయకంగా ఉంటారు, భోగభాగ్యాలను పొందేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి. ఈ మాసంలో మీరు చేయగలిగినంత అన్నదానాన్ని బీదవారికి చేయండి. అలాగే వస్త్రదానాన్ని కూడా చేయండి. ఒక గుప్పెడు చక్కెరని చీమలకి వేయండి. అలా చేయడం వల్ల మీకు ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు, అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు, నష్టపోతామనుకున్న వ్యాపారాల నుంచి కూడా బయటపడి మంచి లాభాలు కూడా పొందగలుగుతారు. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కూడా వీసాలన్నీ కూడా సరైన సమయానికి అందేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మీ కులదైవమైనటువంటి కులదైవాన్ని ఎక్కువగా ఆరాధించండి. తల్లిదండ్రుల్ని ప్రేమించండి. తల్లిదండ్రులకి ప్రతిరోజు వారి పాదాలకి నమస్కరించి మీరు వెళ్ళండి. తప్పకుండా ఏ పనైనా మంచి ఫలితాన్ని ఇస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు.